హాయ్ గాయ్స్. ఈరోజు మా వైపు అయితే వెదర్ మాత్రం చాలా కూల్గా వాన పడుతూ అన్నట్టుగా ఉందండి. మబ్బులన్నీ బాగా పట్టేసి ఉంది. నాకైతే వేడిగా ఏదైనా తినాలి స్నాక్స్ అనిపిస్తోందండి అని మా హస్బెండ్ అడిగితే ఒక మంచి ఐడియా ఇచ్చారు. అదేంటో తెలుసా? మొక్కజొన్న కంకె. ఇదిగోండి, ఇప్పుడే వెళ్ళి తీసుకొచ్చాము. చాలా లేతగా ఉన్నాయి, చూడండి అసలు ఎంత లేతగా ఉన్నాయో. దీంతో మనము ఒక మంచి స్నాక్స్ ఐటమ్ చేసేద్దాం. అది కూడా 5 to 10 minutes లోపల అయిపోతుంది. దానికోసం మనకు ఒక్క మొక్కజొన్న కంకాను ఇలా బొగ్గుల మీద కాల్చుకునేందుకు మనకి సదుపాయం ఉంటే చాలు. అసలు ఎంత బాగుంటుందో తెలుసా అండి. నాకు ఇది వరకు అసలు తెలీదు. చెప్పానుగా, అన్ని కొత్త కొత్త వెరైటీస్ అన్ని నేను మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వచ్చినప్పటి నుండే నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని బొగ్గుల మీద కాల్ చేసుకుందాం. నా ఫేవరెట్ అయిపోయిందండి. దీని మీద అలా కాల్ చేసేసి నిమ్మకాయ, ఉప్పు, కారం ఇలా తింటే సూపర్ ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇట్లా పెట్టేసుకొని, ఇదిగోండి నా కోసం ఎంత ఇచ్చేసారో చూడండి. పట్టుకోవటానికి చపాతీ చేసేది మేము ఇలా యూజ్ చేసాము. ప్లస్ దీన్ని ఇలా అంటూ మనం ఏం చేయాలంటే కాల్చుకోవాలి కంకిని. ఇట్లా 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 అంటే ఏంటంటే ఆ వేడి బొగ్గులు ఉంటాయి కదా, నిప్పు అనేది ఏర్పడి మనకి కంకి అనేది కాలుతూ ఉంటుంది. మొక్కజొన్న కంక. చూసారా సౌండ్ వచ్చింది? ఇదిగోండి ఇలా ఇట్లా ఒకే వైపు ఉంచుకోకుండా మొత్తం నిప్పంతా వచ్చే ఇదిలా పెట్టుకుంటే ఏంటంటే మనకి కంకె పచ్చి వాసన రాదు. అందులో ఇట్లా లైట్ గా మంట పెట్టుకుంటే ఏంటంటే నిప్పులు రావు చేసుకుంటే బాగుంటుంది అనమాట. లేదనుకోండి మాడిపోతుంది. అందుకని ఇలా లైట్ గా. మీకు తెలుసా ఇది? మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? మాకైతే మొక్కజొన్న కంకెల సీజన్ వచ్చిందంటే పండగే పండగ. ఎంతమందికి ఇలా మొక్కజొన్న కంకెలు కాల్చుకొని అలా తింటూ ఉంటే ఇష్టము? ఎంతమందికి తెలుసు? ఇదిగండి ఇలా ఇలా కాల్చుకోవాలి. ఆ విషయం అనేది నాకు మీరు మెసేజ్ చేసేయండి. కమెంట్ రూపంలో మెసేజ్ చేసేయండి. ఎంతమందికి ఇష్టమో, ఎంతమంది ఇలా తింటారో ఈవినింగ్ స్నాక్స్ కి. మన తెలంగాణ సైడ్, ఆంధ్ర సైడ్ చాలా దాదాపుగా తెలుసండి. చూద్దాం కమెంట్లు ఎలా వస్తాయో. ఇదిగోండి మొక్కజొన్న కంక అయితే కాలిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలా నీట్గా ఇట్లా తీసిన దాంట్లోకి ఇట్లా తీసుకొని, ఇదిగోండి నేను ఇలా రెడీ చేసా. ఉప్పు కారం కలిపేసి ఒక నిమ్మకాయని ఇట్లా చేశాను. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్ని ఇలా లైట్గా ఇచ్చేసి ఇట్లా పిండేసుకొని ఒక్కసారి నిమ్మకాయ, ఉప్పు, కారం చూడండి పొగలు వచ్చేస్తున్నాయి. ఎంత బాగుందో తెలుసా అండి. నాకైతే ఈ రెసిపీ చాలా ఇష్టం. జస్ట్ 5 minutes లో అయిపోతుందండి. ఇలా ఉప్పు, కారం, నిమ్మకాయ ఉంటే చాలు, అమృతంలా ఉంది. మీకు తెలుసా ఈ ఐటమ్, ఈ రెసిపీ? చూడండి, తర్వాత మాట్లాడతానే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఒకసారి తినేసి మళ్ళీ మాట్లాడతాను.